ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవనీయ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణలో సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ తెలంగాణ తల్లిని మొన్న ఘనంగా తెలంగాణ పరిపాలన భవనమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటరీ నుంచి ఘనంగా ఇవాళ మొన్న తెలంగాణ తల్లిని విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇవాళ దీని మీద కూడా బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేకించి కేటీఆర్, కవిత, అదేవిధంగా బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు అవాక్కులు చెవాకులు పెడుతున్నారు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, కేసీఆర్ 10 ఏళ్లుగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి మరి ఎందుకు తెలంగాణ తల్లిని ఎందుకు ఆవిష్కరించలే? ఇవాళ గతంలో తెలంగాణ ఉద్యమంలో ఆనాడు అందరం కూడా తెలంగాణ తల్లిని రూపొందించుకోవడం జరిగింది. నీకు అనుకూలంగా 50 లక్షల వాచితో పెట్టుకున్నటువంటి కవిత లెక్క తెలంగాణ విగ్రహాన్ని మీరు గతంలో ఏ విధంగా ఆవిష్కరించారో ఆనాడు మీరు ఎవరిని కూడా తెలంగాణలోని కవులు, కళాకారులు, మేధావులతో సంప్రదించకుండా కేసీఆర్ గారు తన ఒక దురహంకారంతో తెలంగాణ తల్లిని రూపొందించుకోవడం జరిగింది. కానీ ఇవాళ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రిమండలి అందరూ కూడా తెలంగాణలోని సబ్బండ వర్గాలకు శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకగా ఇవాళ సాధారణ తెలంగాణ మహిళలకు అందరికీ అనుకూలంగా ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఇవాళ ఒకసారి కంపేర్ చేయండి, గతంలో ఏ విధంగా మీరు రూపొందించారు, ఇవాళ తెలంగాణలోని మెజార్టీ ప్రజలందరికీ కూడా ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇవాళ వెల్కమ్ చెప్తున్నారు. ఇవాళ మీరు గతంలో బందీ అయిన తెలంగాణ తల్లిని ఇవాళ స్వేచ్ఛాయుత వాతావరణంలో తెలంగాణ పరిపాలన భవనమైనటువంటి సెక్రటరీ నుంచి ఇవాళ తెలంగాణ తల్లి అందరికీ అందుబాటులో ఉన్నారు. ఇవాళ మీరు దీని మీద కూడా విమర్శలు చేయడం అంటే మీ యొక్క సంకుచిత భావాలకు నిదర్శనం. కేటీఆర్, మీరు ఏనాడు కూడా మరి 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు కదా, మీరెందుకు అఫీషియల్గా తెలంగాణ తల్లిని ఇనాగ్రేట్ చేయలేదు? అంటే మీకు తెలంగాణ ప్రజల మీద కానీ తెలంగాణ తల్లి మీద కానీ మీకు ప్రేమ లేదు. ఇవాళ కావాలని ఈ ప్రజాప్రభుత్వం మీద ఏదో బూరద జల్లాలని మాట్లాడుతున్నారు తప్ప ఇవాళ అందుకే తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవాళ మీరు మాట్లాడే మాటలు ఏ విధంగా ఇవాళ తెలంగాణ తల్లిని అవమానించే విధంగా మాట్లాడుతున్నారో ఇకనైనా మీరు మాట్లాడండి. ఇవాళ చట్టబద్ధంగా తెలంగాణలోని కవులు, కళాకారులు, మేధావులు, రచయితలు, ఉద్యమకారులు అందరి అభిప్రాయాల మేరకే ఇవాళ తెలంగాణ తల్లిని రూపొందించుకోవడం జరిగింది. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు కొంతమంది తెలంగాణ తల్లి మీద అభయస్థం ఉందండి. మీరు ఒకసారి చూడండి, ఏ దేవుళ్ళు దేవత అయినా కూడా అందరూ కూడా మనకు అభయం ఇస్తారు. అభయస్థం అంటే తన తల్లిగా పిల్లలకు ఒక అభయస్థం ఇస్తుంది, దాంట్లో తప్పే ఉందండి. మరి అట్లంటే మీరు చూడండి, ఏ దేవుళ్ళను చూసినా కూడా ఆ విధంగా పెడతారు. మరి దాన్ని కూడా ఆ విధంగా కూడా మీరు తప్పు పడతారా? ఇవాళ అంత ఎందుకండి, ట్యాంక్ బండి మీద ఉన్నటువంటి బుద్ధుని విగ్రహం చూడండి, ఒకసారి బుద్ధుడు ఏ విధంగా అభయస్థం ఇస్తాడో మరి దాంట్లో తప్పే ఉందండి. అంటే మీకు ఒక సైకలాజికల్ డిజార్డర్ తోటి బాధపడుతూ ఏదో పచ్చకామర్లు వచ్చిన వ్యక్తికి అన్నీ పచ్చగానే కనబడ్డట్టు మీరు ఏది చూసుకున్నా కూడా అందులో కాంగ్రెస్ పార్టీ చేకూరితే మీకు గుర్తొస్తుంది. దయచేసి ఇప్పటికైనా విమర్శలు మానుకోండి. మీకు చేతనైతే ఈ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వండి. అంతే తప్ప ఏది పడితే అది మాట్లాడి ఏదో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తుంటే ఇవాళ తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఇవాళ తెలంగాణ ప్రజలు మెజార్టీ ప్రజల అభిప్రాయాల మేరకు చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మ ఆదర్శంతో ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఇవాళ మీరు చేయలేని పని ఈ ప్రజాప్రభుత్వం చేసినందుకు మీకు బాధగా ఉందా కేటీఆర్? అంటే మీ కవిత లెక్క గతంలో కవిత లెక్క ఏదైతే నిండుగా నగలేసుకొని 50 లక్షల వాచ్ పెట్టుకున్నట్టు తెలంగాణ తల్లిని విగ్రహాన్ని రూపొందించుకోవాలన్నా? అంటే మీరు ఏం మాట్లాడుతున్నారు? దయచేసి విమర్శ చేసే ముందు ఒకసారి ఆలోచించుకొని విమర్శ చేయండి. విమర్శ సద్విమర్శగా ఉండాలి తప్ప ఏది పడితే అది మాట్లాడితే తెలంగాణ ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ఎగనైనా తెలంగాణ తల్లిని గౌరవించడం